హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మార్వడి సోరా. ఇవాళ నేను తయారు చేసేది రెసిపీ ఏంటంటే పన్నీర్ 65 అనమాట. ఆ పన్నీర్ 65 ఎలా చేయాలో ఏం చేయాలో అని చెప్పి ఇందాక వీడియో తీస్తుంటే అది కట్ అయిపోయింది. కానీ నేను పిండిలన్నీ కలిపేసాను పౌడర్స్. కాబట్టి మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఏం ఐటమ్స్ నేను ఎంతెంత తీసుకున్నానో క్వాంటిటీ. అండ్ పన్నీర్ క్యూబ్స్ లాగా కట్ చేసి కూడా పెట్టుకున్నాను. రండి చూద్దాం. ఇదిగోండి, ఇందాక నేను ఆల్రెడీ దీంట్లో పౌడర్ వేసాను. కార్న్ఫ్లోర్ ఈ 2 స్పూన్స్, మైదా ఈ 2 స్పూన్స్, అండ్ శనగపిండి కూడా ఈ 2 స్పూన్స్ తీసుకున్నాను. ఈ 3 కలిపేసాను. ఇందాక కార్న్ఫ్లోర్ తగ్గిందండి కొంచెం, కాబట్టి ఇంకొక స్పూన్ తీసుకుంటున్నాను. మళ్ళీ మెయిన్ ఏంటంటే ఆ ముక్కలు తీసుకున్నాను కదా ఎన్నో పన్నీర్ క్యూబ్స్, వాటికి పిండి మొత్తం సరిపోవాలి. అందుకని ఇవ్వండి క్యూబ్స్ లాగా కట్ చేశాను నేను. ఇవి ఇందాక బెండకాయ కర్రీ చేశానని ఈ బౌల్లోనే తీసుకున్నాను. ఆ మసాలా కూడా దీన్ని పట్టేస్తుందని. అండ్ దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ నేను ఇలా పచ్చిమిరపకాయలని ఎండపెడితే ఇలా అవుతాయి. అండ్ ఇదే కొంచెం వేసుకుంటే స్పైసీనెస్ ఎక్కువ వస్తుంది. చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం వేసుకోవచ్చు స్పైసీ కోసం. అండ్ ఆరిగానో తీసుకున్నాను. ఆరిగానో 1/2 స్పూను. అండ్ ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేస్తాను. ఇది ధనియాల పొడి అండి, కొంచెం 1/2 స్పూన్ అంతా. అండ్ పసుపు కొంచెం, అండ్ కారం 1 స్పూన్. అండ్ మీ ఇష్టం, ఇంకా ఏమైనా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర కానీ ఇది కానీ. నేనైతే గరం మసాలా వేస్తానండి. యాక్చువల్లీ కిచెన్ కింగ్ మసాలా వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ వస్తుంది. అదంతా వేస్తానంటే 1/2 స్పూన్ అంత వేసుకోవచ్చు అంతే. ఓకేనా? అది 1/2 స్పూన్ వేస్తే అండి పిల్లలకి టేస్ట్ నచ్చుద్దండి. ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కొంచెం గరం మసాలా యాడ్ చేస్తే. దీంట్లోనే ఇప్పుడు మన ఇంట్లో మ్యాగీ మసాలా ఉంటే వేసుకోవచ్చు. నేను కొంచెం అది కూడా వేస్తున్నాను. మ్యాగీ మసాలా ఏంటంటే పిల్లలకి నచ్చుతుంది కాబట్టి కొంచెం అదేదో టేస్ట్ కోసం వేస్తారు చూడండి, అలాగా. ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకోండి. అండ్ కొంచెం వాటర్ పోస్తూ కలపండి. పన్నీరు మంచిది అసలు. యాక్చువల్లీ పిల్లలకి కాల్షియం మంచిది. ఇప్పుడు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఏంటంటే నాన్ వెజ్లో దొరుకుతుంది ప్రోటీన్స్ అన్నీ. అండ్ మాలాంటి వాళ్ళు నాన్ వెజ్ తినలేని వాళ్ళకి పిల్లలకి ఏం పెట్టాలో అర్థం కాక పన్నీర్ ఐటమ్స్ ఏమైనా తయారు చేసి ఇలా పెడితే బాగుంటుందండి. మంచిది, చాలా హెల్దీ కూడా పన్నీర్ అనేది. ఇలా వీక్లీ 1-2 టైమ్స్ పెడితే ఇంకా మంచిది. నేనైతే పన్నీర్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. 2 పాల ప్యాకెట్ తెస్తే అలా ఒక్క నిమిషం, కారం ఘాటు వస్తుంది. ఇదండి ఇలా కలిపేసుకున్నాను. అందుకే కొంచెం వాటర్ ఇంకా పడుతుంది. చేతితోనే కలిపేస్తాను, తొందరగా అయిపోతుంది, లేకపోతే లేట్ అయిపోతుంది. యాక్చువల్లీ మెయిన్ దీంట్లో ఉప్పు వేయడం మర్చిపోయాను నేను, ఇప్పుడు వేస్తాను. ఉప్పు అయితే మనకి రుచికి సరిపడా. మా ఇంట్లో ఉప్పు చాలా తక్కువ తింటారు కాబట్టి నేను ఎన్నిట్లో ఉప్పు తక్కువే వేస్తాను. బాండి పెట్టి నేను అందులోకి ఆయిల్ పెట్టి ఆన్ చేస్తాను. ఎందుకంటే అది వేడెక్కేలోపు ముక్కలు దీంట్లో నానతాయి కదా. ఒక 5-10 మినిట్స్ దీంట్లో ముక్కలు పెట్టి నానపెట్టాలి. అవి దానికి పట్టాలి కదా మసాలా మొత్తం. అందుకు దీంట్లో ఇది బాగా కలుపుకోవాలి, ఇలా వండలు రాకుండా. ఇది టేస్ట్ చేస్తా. ఓకే, ఉప్పు కొంచెం తగ్గింది, కావాలంటే వేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నిటికీ ఈ మసాలా పట్టాలి. ఇలా పట్టేసి కనుక ఉంచితే ఆ తర్వాత ఒక్కొక్క క్యూబ్ ఇలా మొత్తం క్యూబ్కి అంటిన తర్వాత ఇలా ఒక్కొక్క క్యూబ్ మనం వేస్తే భలే ఉంటుందండి టేస్ట్ మాత్రం. దీని పక్కన పచ్చిమిరపకాయలు ఫ్రై చేసేసి డీప్ ఫ్రై అవి నంచుకొని తింటూ ఉంటాయండి, ఉంటుంది భలే. మనకైతే ఇంకా కారం కావాలి కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవచ్చు. కానీ ఈ కారం మనకి సరిపోతుంది. మెయిన్ సరిపోని వాళ్ళకి ఇలాగే మూత పెట్టి 5 మినిట్స్ ఉంచేస్తాను.
ఓకే అండి, ఇదిగోండి నాన్ని కొంచెం ఇలా ముక్కలకి మసాలా పట్టేసి కాసేపు వరకు ఇలా నానపెట్టి ఉంచితే ఆ టేస్ట్ అనేది ముక్కకి పట్టి బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి ఆయిల్ పెట్టేశాను నేను వేడికి, ఒక్క నిమిషం చూపిస్తాను. ఓకే అండి, కొంచెం వేడి బాగా వచ్చిన తర్వాత వన్ పీస్ ఒకటొకటి వేసుకుంటూ పోండి. ఇలాగ చేత్తో వేసినా మంచిది, స్పూన్తో వేసినా మంచిది. ఇలా ఒకటి ఒకటి వేసుకుంటూ పోతే విడివిడిగా ఉంటాయి, లేకపోతే ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయండి చేతి. ఇలా మొత్తం ఒకేసారి వేస్తే చూసుకున్నమాట వాటర్ ఉన్నట్టుంది పన్నీర్లో, అందుకే అది బాగా కాగుతుంది. కొంచెం వేడి అయిన తర్వాత అది అంటే కొంచెం కదిచేటప్పుడు కొంచెం నెమ్మదిగా తీయాలి, ఎందుకంటే కింద కడాయికి అంటేసుకుంటుంది పన్నీర్ కదా, అందుకే ఇవ్వండి. ఒకదానికి ఒకటి అతుకుపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఒక్కొక్కటి విడిదేసుకుంటే అయ్యే విడిపోతాయి. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. అండ్ దీంట్లో యాక్చువల్లీ పన్నీర్లో వాటర్గా ఉంటుంది కదా, అందుకే అంత సౌండ్ వస్తుంది వాటర్ కాలేటప్పుడు. వీటిని విడివిడి చేస్తే ఇలా విడిపోతాయి, మొత్తం వేగిన తర్వాత విడిచేస్తే విడిపోతాయండి. ఇవంటే మా అబ్బాయికి పిచ్చి ప్రాణం, అందుకే రోజు అడుగుతాడు చేయమమ్మా అని. ఇవాళ ఎందుకో చేయాలనిపించింది, చేస్తున్నాను. అంటే రేపు సెలవే కదా పిల్లలకి, ఇవాళ ఇప్పటి నుంచి హాఫ్ డే స్టార్ట్ అయిపోయిందండి. హాఫ్ డేస్ మూలంగా ఏదో ఒక స్నాక్స్గా తింటారులే మధ్యాహ్నం ఇంటికి వచ్చినా కానీ. రోజు క్యారేజ్ ఉంటే క్యారేజ్లో ఏం పంపుతాంలే అనేసి పట్టాను. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇట్లా చిన్న చిన్న వెరైటీస్ చేసి పెడుతూ ఉంటాను. ఇవాళ ఈ పన్నీర్ 65 చేయాలనిపించింది, చేసేసాను. అండ్ ఇదిగోండి రెడీ అండి, అయిపోయింది. ఒక్క నిమిషం మీకు సర్వింగ్ బౌల్లో పెట్టి చూపిస్తాను. ఇట్లా నేనైతే ఫస్ట్ పేపర్లో తీసుకుంటాను, ఏదైనా ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే పోతుంది. ఇట్లా విడి తీసుకోవచ్చు మనం. మా అబ్బాయికి ఇలా ఇస్తే కనుక శుభ్రంగా అన్నీ తినేస్తారు. నిజంగానండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ చాలా హెల్దీ కూడా. అండ్ పిల్లలకి పెడితే ఇంకా చాలా బెటర్. అండ్ ఎలాగో పిల్లలకి కాల్షియం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఫుడ్ కనుక పెడితే కాల్షియం బాగా ఉంటుంది పన్నీర్లో. అండ్ ఎలాగో ఏ ఐటమ్స్ తింటూ పిల్లలు తొందరగా ఈ టైప్ ఆఫ్ కొంచెం స్పైసీగా కారంగా చేసిస్తే తింటారు బాగా, కాబట్టి నేను చేశాను ఇవాళ. ఇదిగోండి గుమగుమలాడే పన్నీర్ 65 రెడీ. నచ్చిందా రెసిపీ? నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Until then, bye bye.